Hi Andy, Dr. Balaji Patel, intervention radiologist from Maven Medical Center. Varicose veins అని చాలా వింటున్నాం. సో varicose veins రాకుండా మనం ఏమన్నా ప్రివెంట్ చేయొచ్చా? సో మనం ఏమన్నా ఇంట్లో ఏమన్నా పద్ధతులు కానీ లేకపోతే ఏమన్నా జాగ్రత్తలు చేస్తే varicose veins రాకుండా ఉంటాయా అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో మనం వచ్చాక ట్రీట్మెంట్ చేయడం కాకుండా రాకుండా ముందే మనం జాగ్రత్తలు పడితే ఆల్వేస్ బెటర్. అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. కాబట్టి మనం varicose veins రాకుండా ఏం చేయాలనే చెప్తాను. సో varicose veins ఎందుకు వస్తుంది? ఫస్ట్ థింగ్ ఈజ్ ఒబేసిటీ, రెండోది యాక్టివిటీ లేకపోవడం, మూడోది ఎక్సర్సైజ్, ఫోర్త్ది ప్రెగ్నెన్సీ ఇన్ ఫీమేల్స్. సో ఇవన్నిటినీ మనము ఎలా జాగ్రత్త పడాలి, ఎలా varicose veins రాకుండా చేయాలి? సో ఫస్ట్ వన్ ఈజ్ ఒబేసిటీ. అంటే మన హైట్ ప్రకారంగా మన బరువు ఎంత ఉండాలో అంతే ఉండాలి. అది కాకుండా మనం చాలా ఎక్కువ ఉంటే కనుక వీనస్ రిటర్న్ అనేది చాలా కష్టమయ్యి మనకు varicose veins వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో కంపల్సరీగా మన బిఎంఆర్ ఎప్పుడు చూసుకుంటూ మనకు మన హైట్ ప్రకారంగా బరువు ఎంత ఉండాలో అంతే మెయింటైన్ చేస్తే చాలా మంచిది. నెంబర్ 1. నెంబర్ 2, యాక్టివిటీ. అంటే మనము పొద్దున్నుంచి ఒకటే దగ్గర కూర్చొని టీవీ చూడడం కానీ, లేదా ఆఫీస్లో ఒకటే దగ్గర కూర్చొని పని చేయడం కానీ, లేకపోతే వృత్తిపరంగా మనం ఒకటే దగ్గర నిల్చొని ఉండడం. అంటే మీకు పోలీస్ కానీ, కానిస్టేబుల్ కానీ, లేకపోతే ఆర్మీలో కండక్టర్ని తీసుకుంటే వాళ్ళు ఒకటే దగ్గర నిల్చొని ఉంటారు. సో ఆ నిల్చునడం వల్ల కానీ కూర్చుండడం వల్ల కానీ, కంటిన్యూస్గా నిల్చున్నా మనకి varicose veins వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్కడైనా మనం హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ కూర్చోవడం నిల్చోవడం చేయకూడదు. ఎందుకంటే రక్తం గుండె నుంచి కాళ్ళకి సరఫరా అయ్యాక మళ్ళీ తిరిగి రావడానికి మనకు మజిల్ పంప్ అనేది, కాళ్ళల్లో ఉన్న మజిల్ పంప్ అనేది హెల్ప్ చేస్తుంది. మజిల్ పంప్ యాక్టివేట్ కావాలి అంటే మీరు కదలాలి. కదిలి కండరాన్ని బిగుసుకుంటే అప్పుడే రక్తం అనేది సరఫరా అవుతుంది. సో మనం ఒకటే దగ్గర కూర్చొని ఉంటే కనుక మజిల్ పంప్ అనేది ఇన్యాక్టివ్ ఉంటుంది. కాబట్టి మీరు కదులుతూ ఉండాలి. హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ ఒక దగ్గర కూర్చోవడం కానీ నిల్చోవడం కానీ చేయకూడదు. తర్వాత ఎక్సర్సైజ్. బాడీకి నాట్ ఓన్లీ ఫర్ varicose veins, ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు పొద్దున్నే లేవగానే ఒక హాఫ్ అన్ అవర్ యా 1 అవర్ మీకు ఎంత కుదిరితే అంత వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఇన్వాల్వ్స్ లెగ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనము చాలామంది అంటారు, నేను అంటే మా వృత్తిలో అంటే మా పనులు చేసేటప్పుడు చాలా కష్టం ఉంటుందండి, అది ఎక్సర్సైజ్ లాగానే కాదు. ఎక్సర్సైజ్ ఈజ్ నాట్ దట్ అండి. ఎక్సర్సైజ్ ఈజ్ నథింగ్ బట్ రిపిటేషన్ ఆఫ్ ద సేమ్ మజిల్. అంటే మనం జిమ్లో చూస్తూ ఉంటాం వాకింగ్, ఒకటేసారి కంటిన్యూస్గా వాకింగ్ చేస్తే దాన్ని ఎక్సర్సైజ్ అంటారు. కానీ మీరు రోజంతా నేను 2 కిలోమీటర్స్ నడిచాను సరిపోతుందా అంటే అది ఎక్సర్సైజ్ అనరండి. సో దానివల్ల ఎక్సర్సైజ్ ఈజ్ కంపల్సరీ ఇన్ ద మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వెన్ ఎవర్ యూ గెట్ టైమ్. మీరు ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ కంపల్సరీ లెగ్ ఇన్వాల్వింగ్ ఎక్సర్సైజ్, వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఆర్ మంచం మీద పడుకొని కాళ్ళు పైకి కిందికి అనడం, లోపలికి బయటికి అనడం, ఇట్లాంటి ఎక్సర్సైజ్ చేస్తే చాలా మంచిది. ముసలి వాళ్ళు కానీ లేకపోతే ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు వెయిట్ బేరింగ్ లేకుండా సైక్లింగ్ కానీ, మంచం మీద ఉన్నప్పుడు కాళ్ళు లోపలికి బయటికి, ఇట్లాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తే చాలా మంచిది. తర్వాత ప్రెగ్నెన్సీ అనేది వన్ ఆఫ్ ద వెరీ కామన్ రీజన్ ఫర్ varicose veins. సో దాన్ని మనం ప్రివెంట్ చేయలేం. కాబట్టి ప్రెగ్నెన్సీలు ఉన్నప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? స్టాకింగ్స్ వేసుకోవడము, తర్వాత కొంచెం ఎక్సర్సైజ్ చేయడము, కాళ్ళు పైన పెట్టి పడుకోవడం, ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు చేస్తే కనుక మనం ప్రెగ్నెన్సీలో కూడా varicose veins అనేది ప్రివెంట్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటిది? 5 థింగ్స్. 1 ఈజ్ వెయిట్ కంట్రోల్, ఎప్పుడు వెయిట్ కంట్రోల్లో ఉండాలి. రెండోది మనకు ఎవ్రీడే మార్నింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మూడోది ఒకటే దగ్గర హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ నిల్చోవడం కానీ కూర్చోవడం కానీ చేయకూడదు. సన్నని varicose veins కానీ లేకపోతే రెటికులర్ veins కానీ కనపడితే స్టాకింగ్స్ కంపల్సరీ వేసుకోవాలి. ఇట్లాంటి ఎప్పుడైనా మనకు varicose veins కానీ ఏమైనా డౌట్ వస్తే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండి.